డియర్ ఫ్రెండ్స్, మనము షార్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్న విధంగా హెచ్పి లేజర్ జెట్ M126NW ప్రింటరు రెడీ ప్లస్ ఏమొస్తుందంటే బ్లాక్ కార్ట్రేజ్ లో అని చెప్పేసి వస్తుంది బ్రదర్. అయితే దీన్ని మనం ఏం చేయాలి అంటే, సో దీనికి వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే మన రీఫిల్ చేయించిన తర్వాత కానీ లేదంటే రీఫిల్ చేయకముందు కానీ, సో దీనికి వచ్చేసి మన కార్ట్రేజ్ ఉంటుంది అనమాట. సో ఈ కార్ట్రేజ్ వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే దీనికి ఎన్ని పేపర్లు తెచ్చిందనే కౌంట్ కోసం అని చెప్పేసి వాడు చెప్పిస్తాడు ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ చూసారా, ఇది చెప్పిస్తాడు అనమాట. సో ఇది వచ్చేసి ఎన్ని ప్రింట్లో ఉంది ఏంది అని చెప్పేసి తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఇస్తాడు. సో దీన్ని ఏం చేయాలంటే మనము ఆ కార్ట్రేజ్ లో అన్నప్పుడు దీనిపైన టేప్ అయినా పెట్టుకోవచ్చు, లేదనుకోండి దాన్ని ఏమంటారు, దీన్ని రిమూవ్ చేసినా సరిపోతుంది. బట్ అది మంచి పద్ధతి కాదు, టేప్ పెట్టుకోవడం బెటరు. సో మీకు ఎర్ర రానంత వరకు వర్కింగ్ దాన్ని ఏమంటారు, దీనివల్ల మేజర్ కంప్లైంట్ కూడా ఏం రాదు. సో మీరు దీన్ని ఇలా వదిలేసినా కూడా బెటరే. సో ఇది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇది తర్వాత ఎన్ని పేజీల తర్వాత ఇలాగా వస్తుంది అంటే, 1500 నుంచి ఒక 1500 నుంచి 18 ఆ రేంజ్ల వరకు ఆ క్రాస్ అయిన తర్వాత వస్తుందన్నమాట. సో దీన్ని మనం బ్లాక్ చేసామనుకోండి, ఈ టేప్ ఏదో ఒకటి వేసుకుని మీకు ఎర్రర్ అనేది రాదనమాట. సో ఇది తీసేసినప్పుడు లేదా బ్లాక్ చేసినప్పుడు మనకి కార్ట్రేజ్ దాన్ని ఏమంటారు, బ్లాక్ కార్ట్రేజ్ లో అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రాదనమాట. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్గా మనం డోర్ తీసాం కాబట్టి మళ్ళీ ఇన్స్టైజ్ అవుతుంది, అది ప్రింటర్ తరఫు కాబట్టి ఇది ప్రాబ్లం అయితే కాదు. చూసారా, బ్లాక్ కార్ట్రేజ్ లో అని చెప్పేసి వస్తుంది కదా. సో ఇటువంటి ప్రాబ్లము మనకి దానికన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో నా వీడియో నచ్చినట్టయితే, మీకు ఇన్ఫర్మేషన్ బాగుంది అని చెప్పేసి అనిపించినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో నేను ఇప్పుడు డిస్కస్ చేసిన ప్రింటర్ వచ్చేసి హెచ్పి లేజర్ జెట్ ప్రో M126NW. ఇది లేజర్ జెట్, సో మల్టీ ఫంక్షనల్ డివైస్ అనమాట. దీనికి వచ్చేసి మనకి ఏమేమి ఫెసిలిటీస్ అంటే స్కానర్ ఉంటుంది, తర్వాత పోతే దాని ప్రింట్ తీసుకోవచ్చు, తర్వాత వచ్చేసి సిస్టమ్ నుంచి తీసుకోవచ్చు. సో మల్టిపుల్గా యూజ్ అవుతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి దీన్ని MFP అంటారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను రవి, KNV సిస్టమ్స్ అండ్ సర్వీస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.